Hi children, వెల్కమ్ టు మై ఛానల్. మనము ఈరోజు 6వ తరగతి 2వ పాఠం గురించి నేర్చుకుందాం. 6వ తరగతి 2వ పాఠం ఏమిటంటే గ్లోబు, భూమికి నమూనా. గ్లోబు, భూమికి నమూనా. మనము ఈరోజు గ్లోబు, భూమికి నమూనా అనే పాఠం నేర్చుకుందాం. సుందర్, కల్పన ఒకరోజు సాయంత్రం ఆకాశం వైపు చూస్తున్నారు. అప్పుడు సుందర్ అంటున్నాడు కల్పనతోటి, నేను చంద్రునిపైకి వెళ్ళి భూమిని చూస్తే భూమి ఎలా కనబడుతుంది, ఇంకా నేను ఏమేమి చూడగలను అని అడిగాడు. అప్పుడు కల్పన అంటుంది, ఇవన్నీ మనము చాలా విషయాలు మనం భూమి గురించి ఇంటర్నెట్లో చూడొచ్చు అని చెప్పడం ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్నెట్లో భూమికి సంబంధించిన చాలా పటాలు, చంద్రుని పైనుంచి భూమి గురించి ఇంటర్నెట్లో అన్ని ఫొటోస్ను చూపించడం జరిగింది. అవి ఎలా ఉన్నాయంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఈ పటంలో మనం 2 విషయాలను గమనించవచ్చు. ఒకటి, భూమి కూడా చంద్రుని లాగా నీలి రంగులో కనిపిస్తుంది. ఒకటి, చంద్రుని లాగే కనిపిస్తుంది భూమి కూడా, నీలి రంగు. రెండవ విషయం ఏమిటంటే సగము అంటే అర్ధ చంద్రాకారంలో ఉన్న చంద్రుని మాత్రమే చూడగలుగుతున్నాం మనం. సగం అర్ధ చంద్రాకారంలో ఉన్న భూమిని మాత్రమే చూడగలుగుతున్నాం, సగం భూమిని మాత్రమే. ఎందుకు అంటే సూర్యకాంతి భూమి పైన ఏ ప్రాంతంలో అయితే పడుతుందో ఆ ప్రాంతంని మనం చూడగలుగుతున్నాం. ఏ ప్రాంతం అయితే అంటే ఈ రెండవ భాగం మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఈ భాగం పైన సూర్యకాంతి పడడం లేదు. సూర్యకాంతి పడుతున్న ఈ ఒక భాగమును మాత్రమే మనం ఈ పటంలో చూడగలుగుతున్నాము. సూర్యకిరణాలు పడిన రెండవ భాగంను, చీకటి భాగాన్ని మనం ఈ పటంలో చూడలేకపోతున్నాము. మనం ఇప్పుడు చూసిన ఆ పటంలో భూమి చంద్రుని ఆకారంలో ఉంది, అంటే బంతి ఆకారంలో ఉంది. భూమి ఒక బంతి ఆకారంలో ఉంది. మనము మన ఆఫీస్ రూమ్లో ఇప్పటికే చూసాం కదా, గ్లోబ్ ఎలా ఉంటుందో బంతి ఆకారంలో. ఆ గ్లోబు భూమికి ఒక మోడల్, భూమికి ఒక నమూనా. అది ఈ గ్లోబులో మనము భూమి ఆకారము, నీరు ఎక్కడెక్కడ ఉంది, పర్వతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఖండాలు 7 కాంటినెంట్స్ 7 ఖండాలు, 5 మహాసముద్రాలు, ఇలా అన్ని విషయాలు, దేశాలు, దేశ రాజధానులు, రాష్ట్రాలు, రాష్ట్ర రాజధానులు, జిల్లాలు, ఇలా అన్నీ కూడా మనం ఈ గ్లోబ్లో చూడవచ్చు. ఇక్కడ మీకు ఒక సందేహం వచ్చిందని అనుకుంటున్నాను నేను. అదేంటంటే భూమి గుండ్రంగా ఉంటే మనము ఆ భూమి పైన ఎలా నిలబడగలుగుతున్నాము? మనము భూమిపై నుంచి కింద పడడం లేదు ఎందుకు అనే ప్రశ్నలు మీకు. కానీ భూమి పైన ఉండే మనుషులు కానీ, భవనాలు కానీ, జంతువులు కానీ, బస్సులు ఏవైనా, ఇవన్నీ భూమిపై నుంచి కింద పడడం లేదు, కింద జారి పడడం లేదు. ఎందుకు అంటే భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతం లాంటిది. ఈ పెద్ద మ్యాగ్నెట్ అయస్కాంతము వీటినన్నింటినీ, మనుషులని, జంతువులని అన్నింటినీ తన వైపు ఆకర్షిస్తుంది,
తన వైపు కింద పడకుండా ఆకర్షిస్తుంది. ఇలా ఆకర్షించడం వలన ఎవరు కూడా భూమి నుంచి కింద పడిపోవడం లేదు. భూమి పైన పడుతున్నాము మనము, కానీ భూమి నుంచి పక్కన, భూమి నుంచి అవతల పడడం లేదు. భూమి పైన మాత్రమే పడుతున్నాము. ఎందుకంటే ఇది ఒక పెద్ద అయస్కాంతము. ఇది మనందరిని తన దగ్గరికి ఆకర్షిస్తుంది. అందుకే మనం భూమి పైన పడుతున్నాం, కానీ భూమి అవతల భాగంలో పడడం లేదు. మీద నుంచి భూమి మీదనే పడుతున్నాం, అంతేగాని భూమి పై భాగం నుంచి కింద పడడం లేదు, అవతల వైపుగా పడడం లేదు. ఉత్తర దక్షిణ ధృవాలు నొక్కబడి ఉండి మరియు భూమధ్య రేఖ వద్ద కొంచెము ఇలా ఉండాల్సిన, సర్కిల్గా ఉండాల్సింది కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది. ఇలా ఉంటుంది, ఉబ్బినట్టుగా ఉంటుంది. ఇది నిజమైన భూమి ఆకారము. ఖచ్చితమైన గోళాకారంలో, ఖచ్చితమైన గుండ్రంగా కాకుండా గోళాకారంలో, అంటే దీనికి మంచి ఉదాహరణ కోడిగుడ్డు చూసాం కదా. కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది, ఖచ్చితంగా బాల్ ఆకారంలో కాకుండా కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. పైన కింద కొంచెం నొక్కబడి భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్టుగా ఉంటుంది. అది ఖచ్చితమైన భూమి ఆకారము. కానీ మనకు చాలా గ్లోబులలో మనకు ఆ చిన్న విషయాన్ని చూపించడం లేదు. గుండ్రంగా బంతి ఆకారంలో ఉంటున్నాయి. నిజానికి భూమి ఇలా ఖచ్చితమైన గుండ్రంగా కానీ ఖచ్చితమైన గోళాకారంలో కాకుండా ఇలా ఉంటుంది. మనము ఒక స్థానం నుంచి ఒకే దిశలో ప్రయాణించినట్లయితే చివరికి మళ్ళీ అదే స్థానానికి వస్తాము. ఒకసారి ఇక్కడ చూడండి. ఒకవేళ మనం ఇక్కడి నుంచి ఒక స్థానం నుంచి ఒకే దిశలో ప్రయాణించినట్లయితే మనము భూమి పైన ఇలా మనం ఒకే దిశలో ప్రయాణించినట్లయితే మళ్ళీ మనం ముందే అనుకున్నాం కదా, గోళాకారంలో బంతి ఆకారంలో ఆ బంతి వెనక వైపు నుంచి మళ్ళీ మనము అదే స్థానానికి చేరుకుంటాము. మొదట మనం ప్రయాణించిన ప్రాంతానికి మళ్ళీ చేరుకుంటాము. ఇది మరొక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయము మన భూమికి సంబంధించినది. భూమికి సంబంధించిన మరొక విషయం ఏమిటంటే 600 సంవత్సరాల క్రితము, అంటే మనం ఇప్పుడు 2020లో ఉన్నాం కదా, సుమారుగా 1400 క్రీస్తు శకం 1400 సంవత్సరం వరకు కూడా చాలా మంది శాస్త్రవేత్తలు భూమి బల్లపరుపుగా ఉంది అనుకునేవారు. అంటే భూమిపై నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రదేశం నుంచి మనం ఇలా ఒకే దిశలో ప్రయాణించినట్లయితే చివరికి మనము ఇక్కడికి చేరుకున్న తర్వాత మనకి ఆకాశం కనబడుతుంది. ఆ ఆకాశంలో మనం పడిపోతాము అనుకునేవారు 600 సంవత్సరాల క్రితం. కానీ 1400 సంవత్సరంలో, క్రీస్తు శకం 1400 సంవత్సరం తర్వాత శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. భూమి పైన ఒక ప్రాంతం నుంచి మనం ఒకే దిశలో ప్రయాణించినట్లయితే ఆకాశము రాదు, మళ్ళీ తిరిగి అదే ప్రాంతానికి మళ్ళీ చేరుకుంటాము అని శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. 1400 సంవత్సరం ఏడి తర్వాత, క్రీస్తు శకం 1400 సంవత్సరం తర్వాత శాస్త్రవేత్తలు ఒక అంచనాకు రావడం జరిగింది. ఒక ప్రాంతం నుంచి మనం ఒకే దిశలో బయలుదేరితే మళ్ళీ అదే ప్రాంతానికి మనం చేరుకుంటాము. 1492 సంవత్సరంలో ఇటలీకి చెందిన కొలంబస్ అనే ఒక నావికుడు
యూరప్ నుంచి అంటే ఐరోపా ఖండం నుంచి పశ్చిమ దిశగా అంటే వెస్ట్ పశ్చిమ దిశగా ప్రయాణించి చాలా దూరము సముద్రంలో ప్రయాణించి ప్రస్తుతం మనం అమెరికా అంటున్నాం కదా, యుఎస్ఏకి దగ్గరలో ఉన్న వెస్ట్ ఇండీస్ దీవులకు చేరుకున్నాడు, అంటే కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. కరేబియన్ దీవులకు చేరుకొని ఆ ప్రాంతానికి అతను అనుకున్నాడు ఇదే ఇండియా అని. ఆ కరేబియా దీవులను చూసి కొలంబస్ అనుకున్నాడు ఇదే ఇండియా అని. ఇదే ఇప్పుడు మనం వెస్ట్ ఇండీస్ అంటున్నాము. వెస్ట్ ఇండీస్, కరేబియన్ దీవులు, వెస్ట్ ఇండీస్. కానీ ఇంకా కొంచెం దూరం అతడు వెళ్ళి ఉంటే అతను ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుక్కునేవాడు. కానీ కరేబియన్ దీవుల వరకు చేరుకొని ఆ దీవులే ఇండియా అనుకున్నాడు. అందుకే ఆ దీవులకి కరేబియన్ దీవులు లేదా వెస్ట్ ఇండీస్ అని అంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడం జరిగింది. అప్పటి నుంచి పడమర ఉన్న అంటే ఆల్రెడీ కొలంబస్ సముద్ర మార్గాన్ని కనుక్కున్న ఈ దీవులను వెస్ట్ ఇండీస్ అని, తూర్పు వైపున ఉన్న ప్రస్తుత మన ఇండియాని ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం కదా మనం, బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియా ఈస్ట్ ఇండియాగా అయింది. ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండీస్, ఈస్ట్ ఇండియా. మన భారతదేశాన్ని అందుకే ఈస్ట్ ఇండియా అనడం జరిగింది. తూర్పున ఈస్ట్ ఇండియా అంటారు.